ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లైంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 5 ఏళ్లలో ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీ సిచ్యుయేషన్ ఏంటి? 2 ఏళ్ల క్రితం ఏపీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఎంత డెవలప్ చేసినా కూడా పక్క పార్టీ వాళ్ళు ఎలాగో నిందలు వేస్తూనే ఉంటారు. బట్ రియాలిటీకి వచ్చి చూద్దాం అసలు ఇప్పుడు ఏపీ ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ప్రజలకు అస్సలు కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు క్యాపిటల్ సిటీ వచ్చింది. అమరావతి బిల్లు, అదే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. ఆ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అమరావతికి క్యాపిటల్ స్టేటస్ ఇచ్చేశారు, పర్మనెంట్ క్యాపిటల్ స్టేటస్. ఈ బిల్ రాజ్యసభ అండ్ లోక్సభ రెండిట్లో పాస్ అయింది. సో ఆంధ్రప్రదేశ్ కి పర్మనెంట్ గా ఒక క్యాపిటల్ సిటీ వచ్చింది. అండ్ ఆ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. దీంతో పాటు లాస్ట్ గవర్నమెంట్ పూర్తిగా ఆపేసిన పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. 2027 వరకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని కూడా అప్డేట్ ఇచ్చారు. ఇక ఎకానమిక్ గ్రోత్ వస్తే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 13% పెరిగింది. ఇప్పటి వరకు అప్రూవ్ అయిన అన్ని ఇన్వెస్ట్మెంట్స్ త్రూ ఏపీకి త్వరలో లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0 వంటి వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ధాన్య కొనుగోలు డబ్బు అండ్ రైతులకు రావాల్సిన డ్యూస్ క్లియర్ అయ్యాయి. పంట నష్టం పరిహారం పెంచారు. అండ్ వీటితో పాటు అగ్రికల్చర్ మీద ఫోకస్ పెంచారు. 24 అండ్ 25 లో అగ్రికల్చర్ గ్రోత్ కూడా పెరిగింది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే నేషనల్ హైవేస్ అండ్ ఎకనామిక్ కారిడార్స్ విషయంలో స్పీడ్ చాలా పెంచింది గవర్నమెంట్. లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయంలో గవర్నమెంట్ చాలా ఫోకస్డ్ గా ఉంది. ఈ 2 ఏళ్లలో 18,700 to 20,000 కిలోమీటర్స్ రోడ్స్ కంప్లీట్ చేశారు. గుంటలున్న రోడ్లను రిపేర్ చేయడానికి 861 crores అలాట్ చేశారు. సివియర్ గా డ్యామేజ్ అయిన 1447 కిలోమీటర్స్ రోడ్ రీబిల్డ్ చేస్తామని చెప్పారు. ఇక డిస్ట్రిక్ట్స్ అండ్ రూరల్ ఏరియాస్ కి సంబంధించిన 1246 కిలోమీటర్స్ రోడ్స్ కంప్లీట్ చేయడానికి 400 crores అలాట్ చేశారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 770 కిలోమీటర్స్ నేషనల్ హైవే బిల్డ్ చేశారు. ఈ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు 1040 కిలోమీటర్స్ రోడ్ కంప్లీట్ చేయడం టార్గెట్. వీటితో పాటు రిలయన్స్, ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, టాటా సోలార్ పవర్, వెబ్సాల్ రిన్యూవబుల్ ఇలా చాలా కంపెనీస్ అప్రూవ్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇది 2 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.